వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. ఈరోజు 10th క్లాస్ మనము స్లిప్ టెస్ట్లు అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో ఈరోజు పాలినామియల్ చాప్టర్ నుంచి మనకు రైజింగ్ స్టార్ ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత షైనింగ్ స్టార్ చేద్దాం. అయితే మీరందరూ కూడా నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 10th క్లాస్లో మీకు ఏ టాపిక్ కావాలన్నా సరే నాకు కామెంట్లో ఎక్కువగా ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ నేను మీకు వీడియోలో చేస్తాను. సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మన ఛానల్ని. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పాలినామియల్స్లో మనకు ఒకసారి చూడండి, నేను పాలినామియల్స్ మొత్తం అంతా చెప్పను. పాలినామియల్స్ గురించి మనం డిస్కస్ చేయడము, అది వేరే టాపిక్స్ ఏమైనా మీకు కావాలంటే అప్పుడు నేను చెప్తాను. సరే, ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అడిగాడు. ఒకసారి చూడండి, జీరోస్ అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ జీరోస్ కనుక్కోవాలంటే సో ఇక్కడ దీనికి మీరు ఫ్యాక్టరైజేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏమంటున్నాడు, ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ డాష్ అండ్ డాష్ అన్నాడు. ఇక్కడ మనకు మల్టిపుల్ చాయిస్ ఇస్తే ఈజీయే, కానీ ఇలా ఇస్తే మాత్రం మనము దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి చూడండి, ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. ఒకసారి చూడండి, ఇప్పుడు దానికి నేను ఫ్యాక్టరైజేషన్ చేస్తాను. సో దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఒకసారి చూడండి, మీకు ఇక్కడ ఈ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దానికి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓకేనా? ఏ టేబుల్లో అవుతుంది చెప్పండి? ఇది 2 టేబుల్లో తప్ప మరి ఏమవుతుంది కదా, 2 1s. అంటే చూడండి, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తామంటే, జీరోస్ ఎలా ఫైండ్ చేస్తామంటే, ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో, కాన్స్టెంట్ ఉందో, ఆ కాన్స్టెంట్ని మనము ఏమైనా అంటే ఈ నంబర్ ఏ టేబుల్లో అవుతుందో అది రాస్తాం. 2 1s 2 అవుతుంది, ఇంకేమైనా వేరే టేబుల్ అవుతుంది కదా, సో మరి రాయమన్నమాట. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసి చూడండి, రెండు మల్టిప్లై చేస్తే ఎంత రావాలి, ఇది రావాలి. ఈ రెండు యాడ్ చేస్తే 2 + 1 ఎంత, 3. ఇదిగో 3 రావాలి, కానీ అక్కడ -3 ఉంది కదా, అందువల్ల మనము -2 -3 యాడ్ చేస్తే అవునా కదా, -2 -1 యాడ్ చేస్తే మనకు -3 వస్తుంది అనమాట. ఏంటిది, -2 -1 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది సార్ అంటే -3 వస్తుంది. అందువల్ల ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి సార్ అంటే, x² -2x -1x. 1x అన్నా x అన్నా ఒకటే కాబట్టి ఇదిగో. ఓకేనా? ఇప్పుడు ఈ x² 2x, ఈ రెండింటిలో మ్యాక్సిమం కామన్గా ఏమున్నాయి సార్ అంటే, ఇక్కడ చూడండి x² ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. x² అనేది ఎక్కువ, x అనేది తక్కువ. అంటే ఈ ఇద్దరిలో కామన్గా ఏదైనా సరే కామన్గా ఇవ్వండి అంటే ఇది తక్కువగా ఇవ్వగలరు కదా, x ఇవ్వగలరు. కాబట్టి x అనేది కామన్ రాస్తే అప్పుడు x² ఇంకొక x ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇది 2 మైనస్, ఇక్కడ ఏ సింబల్ ఉంటే అదే కామన్ రాయాలి, ఇక్కడ రాయాలి. ఓకేనా? మైనస్, ఇప్పుడు ఇక్కడ 1 ఇక్కడ 2 ఉంది చూడండి, ఇక్కడ 1 2, ఈ 1 2 అనేది 1 టేబుల్ తప్ప ఏ టేబుల్ లేవు కదా, అందువల్ల 1 టేబుల్లో మాత్రమే కామన్ రాయాలి. అప్పుడు 1 హౌ మెనీ టైమ్స్ x, 1x x, ఇక్కడ 1 2s 2. కానీ ఇక్కడ ఏ సింబల్ వస్తుందంటే మీకు చాలా అంటే గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ ఏ సింబల్ వస్తుంది సార్ అంటే, ఆల్రెడీ నువ్వు మైనస్ ఇక్కడ బయట కానీ మైనస్ ఉంటే ఈ సింబల్కి ఆపోజిట్ రాయాలి. అంటే ఈ సింబల్ ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది, నువ్వు మైనస్ రాయాలి. ఎప్పుడు ఇక్కడ కానీ మైనస్ కానీ కామన్లో ఉంటే ఈ సింబల్కి ఆపోజిట్ రాయాలి. ఇదొక పాయింట్. రెండో పాయింట్, ఇక్కడ ఏది ఉందో అక్కడ ఇదే రావాలి. రాలేదు అంటే మీరు కామన్ రాయడం మిస్టేక్ చేశారని అర్థం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ చూడండి, x-2లో మళ్ళీ ఒక x-2 కామన్ రాస్తే ఇంకా మిగిలిపోయింది ఎంత, ఇక్కడ x మిగిలింది, ఇక్కడ -1 మిగిలింది. సో వీటిని మనము జీరోస్గా ఫైండ్ అవుట్ చేయనప్పుడు వీటిని 0 అనుకోవాలి. x-2 = 0 అనుకుంటాము, అలాగే x-1 = 0 అనుకుంటాం. అప్పుడు x = 2 అవుతుంది, x = 1 అవుతుంది. ఆన్సర్ ఎంత, 2, 1. ఇదే మన ఆన్సర్. ఓకేనా? ఎంత సార్ అంటే 2, 1. దీని ఆన్సర్ 2, 1. అర్థమైంది కదా అందరికీ? ఇదే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ లీనియర్ పాలినామియల్ అన్నాడు. సో లీనియర్ పాలినామియల్ అంటే ఏ పాలినామియల్ అయితే దాని డిగ్రీ అంటే, ఇప్పుడు సపోజ్ ఇలా ఉందనుకోండి, x+1 అని ఉందనుకోండి, దీని పవర్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఇలా ఉండేవన్నీ లీనియర్ పాలినామియల్స్ అంటే లీనియర్ మీన్స్ పవర్ 1 ఉండాలి ఎక్కడైతే. ఓకేనా? లీనియర్ పాలినామియల్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే, లీనియర్ పాలినామియల్కి గ్రాఫ్ ఎలా వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? లీనియర్ పాలినామియల్ గ్రాఫ్ మనకు స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. స్ట్రైట్ లైన్ గుర్తుపెట్టుకోండి. సో స్ట్రైట్ లైన్, అదిగో ఇది స్ట్రైట్ లైన్ అనమాట. అంటే లీనియర్ పాలినామియల్కి ఏమవుతుంది సార్ అంటే స్ట్రైట్ లైన్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏది సార్ అంటే, x² - ఈ టైప్లో ఉంటుంది అనమాట. 2x + 7 ఏదో ఒకటి. ఓకే, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. సో పవర్ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎలా ఉంటుందంటే, మనకు యూ షేప్, దాన్నే పారాబోలా అంటారు కదా. సో పారాబోలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఏంటి, పారాబోలా. నెక్స్ట్ క్యూబిక్ అంటే పవర్ 3. క్యూబిక్కి మనకు ఇలా వస్తుంది,
క్యూబ్ అంటే పవర్ 3 అనమాట. సో, ఎక్స్ క్యూబ్ అలా వస్తుంది. దానికి మనకు ఇలా క్యూబిక్‌కి ఇలాగ వస్తాయన్నమాట ఇలాగ. సో, అందువలన దాన్ని కర్వ్డ్ లైన్ అన్నాం. ఓకేనా? ఇది కర్వ్డ్ లైన్. క్యూబిక్ ఏమొస్తుంది? కర్వ్డ్ లైన్ అనమాట. ఓకే. అయిందా? ఇది. సో, ఇప్పుడు చూసుకొని ఇప్పుడు చూడండి ఏకి ఏంటి సార్ అంటే 2. ఏకి 2 ఎక్కడుంది? ఇది ఇక్కడుంది. బీకి బీకి 3 సరిపోయింది. ఇదిగోది. ఇదే ఆప్షన్. బీకి 3. ఇక్కడ మరి ఎక్కడ లేదు. ఏకి 2 లేదు. ఓకేనా? అది. ఏకి ఏదైతే 2 ఉందో ఆప్షన్‌లో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. ద డిగ్రీ ఆఫ్ ది కాన్స్టెంట్ పాలినామిల్ ఈజ్. ఓకేనా? డిగ్రీ ఆఫ్ ది కాన్స్టెంట్ పాలినామిల్ ఈజ్. అమ్మ కాన్స్టెంట్ పాలినామిల్ అంటే చాలామంది 1 అని చెప్తుంటారు. నాకు తెలిసి చాలామంది 1 అని చెప్తుంటారు. అది రాంగ్ అమ్మ. సో, డిగ్రీ ఇప్పుడే చెప్పాను కదా! లీనియర్ పాలినామిల్ డిగ్రీ 1 ఉంటది. కాన్స్టెంట్ అంటే సపోజ్ 7 అనే నెంబర్ ఉందనుకోండి. దీని డిగ్రీ ఎంత సార్ అంటే జనరల్‌గా మనకు వేరియబుల్ ఉంటే గాని డిగ్రీ చెప్పకూడదు. మరి వేరియబుల్ ఏం రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ 0 అని రాసుకోవచ్చు. 7x పవర్ 0 అంటే 7ఏ కదా! అంటే 7 అనే కాన్స్టెంట్‌ని 7x పవర్ 0 అంటే ఎనీథింగ్ హోల్ పవర్ 0 1 అనమాట. అందువలన 7ని 7x పవర్ 0 అని రాసుకోవచ్చు. మరి ఇక్కడ వేరియబుల్ ఉంది కదా! దాని పవర్ ఎంత ఉంది? 0 ఉంది. అంటే కాన్స్టెంట్‌కి పవర్ 0 ఉన్నట్లు లెక్క. మరి పవర్ 0 ఉంటే అదే కదా డిగ్రీ అవుతుంది. కాబట్టి డిగ్రీ 0. రైట్ అమ్మా? నెక్స్ట్ చూడండి. విచ్ అమాంగ్ దీస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇందులో ఏది పాలినామియల్ కాదు. అంటే అసలు పాలినామియల్ అవ్వాలంటే మీకు కొన్ని కండిషన్ చెప్తాను చూడండి. పాలినామియల్ డెఫినేషన్ ఉంది. కానీ ఆ డెఫినేషన్ చదువుకోవడం వల్ల మీరేమి గుర్తుపట్టలేరు. అందువల్ల నేనేం చెప్తున్నానంటే ఏ వేరియబుల్ పవరు నెగిటివ్ ఉండకూడదు, ఫ్రాక్షన్ ఉండకూడదు. ఓకేనా? మైనస్ ఉండకూడదు, ఫ్రాక్షన్ ఉండకూడదు. 2/3 అలా ఉండకూడదు పవర్లు. అలాగే 0 పాయింట్ డెసిమల్ ఉండకూడదు. ఓకేనా? అలాగే ఉండకూడదు. ఇవి ఉండకూడదని తెలిస్తే మిగతావన్నీ కూడా పాలినామియల్స్ అయినట్లే. ఇవి దేనివి? వేరియబుల్స్ పవర్స్. గుర్తుపెట్టుకోండి. వేరియబుల్ పవర్‌లో -2 అని ఉండకూడదు. -2/3 లేకపోతే 2/3. ఏదైనా నెగిటివ్ ఉండకూడదు, ఫ్రాక్షన్ ఉండకూడదు, పవర్‌లో డెసిమల్ ఉండకూడదు. అలాగే వేరియబుల్ రూట్‌ల్లో ఉండకూడదు. రూట్ ఎక్స్ ప్లస్ 7 ఇలాంటివి కూడా పాలినామియల్స్ అవ్వవు. క్లియర్? చెప్పండి కండిషన్స్ ఏంటమ్మా? ఒకటేంటంటే వేరియబుల్ పవర్‌లో నెగిటివ్ ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ఉంది. ఏఎక్స్ పవర్ -2 అలా ఉండకూడదు. ఏఎక్స్ పవర్ 2/3 ఉండకూడదు. ఏఎక్స్ పవర్ 0.7 ఉండకూడదు. ఓకే? డెసిమల్ ఉండకూడదు. నెక్స్ట్ ఈ ఏ రూట్‌లో ఎక్స్ ఎక్కడ ఉండకూడదు. ఓకే? ఈ మొత్తంలో ఎక్కడ రూట్‌ల్లో ఉండకూడదు. లాస్ట్ ఇంకేంటి సార్ అంటే డినామినేటర్లో వేరియబుల్స్ ఉండకూడదు. 2 + 3/x ఇలా డినామినేటర్లో ఉండకూడదు. ఇలా ఉంటే అవి ఏవి పాలినామియల్స్ కాదు. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏది చూడండి. ఇది ఓకే రైట్. ఎక్కడ నెగిటివ్ లేదు. నో ప్రాబ్లం. ఇది ప్రాబ్లం లేదు. ఇది చూడండి డినామినేటర్లో వేరియబుల్ ఉంది. కాబట్టి ఇదే మన ఆన్సర్. అంటే ఏంటి? ఏది పాలినామియల్ కాదు అంటే ఇది చూడండి ఇది అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఉండొచ్చు. మీరు చూసుకోండి మళ్ళీ వేరియబుల్స్ మాత్రమే మైనస్ ఉండకు పవర్లు అది కూడా పక్కన కాదు. ఓకేనా? ఇప్పుడు కొంతమందికి డౌట్ ఇలా అడిగితే ఒరేయ్ ఇది అవుతుందిరా పాలినామియల్ అని అంటే సార్ మీరు ఫ్రాక్షన్ అవ్వదన్నారు కదా సార్ అంటే నేను ఫ్రాక్షన్ దేనిది అవ్వదన్నాను? పవర్‌లో ఉంటే అవ్వదన్నాను. ముందు ఉంటే కాదు. ఓకేనా? అలాగే రూట్‌లో ఉంటే మీరు అవ్వదని చెప్పారు కదా! అని మీకు కొంతమంది అడుగుతారు. √2x అవుతుందమ్మా. ఎందుకు? ఆ √2 అనేది నంబర్. అది ఉండొచ్చు రూట్‌లో. వేరియబుల్ ఉండకూడదు. ఓకేనా? సో ఇది ఈ క్లారిటీ మీద మీరు నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఇక్కడ సమ్ అని అడిగాడు. సమ్ ప్రొడక్ట్ మనకు చాలా ఈజీ అమ్మ. సమ్ అంటే ఏంటి సార్ అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఇది సమ్ అనమాట. సో -b/a అంటే ఎక్స్. బి అంటే ఎవరంటే ఎక్స్ కోఎఫిషియంట్. ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. బి ఎవరంటే ఎక్స్ కోఎఫిషియంట్. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ లేదు కదా! చూడండి అసలు ఎక్స్ ఉందా? లేదు. మరి ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్కడ ఉంటది? ఎక్సే లేని టర్మ్ లేనప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఉండదు కదా! ఎక్స్ కోఎఫిషియంట్ ఉండదు కాబట్టి ఇది 0 అయిపోతుంది. -0 ఏ అంటే దీని కోఎఫిషియంట్ ఇక్కడ ఏమి లేదంటే ఎంత ఉంటది? 1 ఉంటది. కాబట్టి 0/ఎనీథింగ్ అది మైనస్ అవని, ప్లస్ అవని. 0/ఎనీథింగ్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఎంత సార్ అంటే 0. నెక్స్ట్ 6th బిట్ చూడండి. రైట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. చూడండి ఈ మ్యాక్సిమం దీనిలోంచి మీకు పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎఫ్ఏ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది ఈ బిట్స్లోంచి. అంటే ఈ బిట్స్ అంటే ఇలాగే కాదు ఈ మోడల్ ఏదైనా ఇప్పుడు అడిగినట్లే. రైట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూ జీరోస్ ఆర్ ఆల్ఫా బీటా. చూడండి ఆల్ఫా బీటాలు రూట్స్గా ఉండే క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోండి అన్నాడమ్మా. సో చూసుకోండి ఒక్కసారి దానికి ఫార్ములా ఏంటంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇది ఫార్ములా. ఎక్స్ స్క్వేర్
మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది క్వాలిటీ పాలినామిల్స్ జీరోస్ ఆల్ఫా బీటాగా ఉండే క్వాలిటీ పాలినామిల్కి ఇది జనరల్ ఫామ్, అదే ఆన్సర్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ వెళ్దాం. చూడండి, ఇక్కడ ఆన్సర్ ద ఫాలోయింగ్ అన్నాడు. 3 to 6 మార్క్స్. డిఫైన్ ద పాలినామియల్, గివ్ వన్ ఎగ్జాంపుల్. ఎస్, మీకు ఇది నేను అసలు యాక్చువల్లీ చెప్పలేదు, అదే ముందు నేను అవసరం రాలేదని చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. డిఫైన్ ద పాలినామియల్, గివ్ వన్ ఎగ్జాంపుల్. పాలినామియల్ అంటే ఏంటి సార్ అంటే, చూడండి ఇప్పుడు చెప్పాను కదా, పాలినామియల్ ఏది కాదో చెప్పాను. ఇప్పుడు అంటే ఏంటంటే చూడండి, మీరు ఏం చెప్పాలంటే డిఫైన్ పాలినామియల్ అంటే ఇక్కడ an ఎక్స్ప్రెషన్, చూడండి ఇక్కడ నెక్స్ట్ రాస్తున్నాం. చూడండి, పాలినామియల్ అంటే ఏంటి సార్ అంటే an expression having, చూడండి, an expression having నాన్ నెగటివ్, చూడమ్మా, నాన్ నెగటివ్, ఇదే ఉంటుందమ్మా మీకు డెఫినేషను. నాన్ నెగటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద వేరియబుల్స్. చూడండి, an expression having నాన్ నెగటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద వేరియబుల్స్ అంటే ఏదైతే ఒక ఎక్స్ప్రెషను నాన్ నెగటివ్ ఇంటీజర్స్ని కలిగి ఉంటుందో, నాన్ నెగటివ్ అంటే నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అని అంటే మీరు అనొచ్చు నాన్ నెగటివ్ ఎందుకు చెప్పడం సార్, పాజిటివ్ అనేవచ్చు కదా అని. తను తప్పు, నాన్ నెగటివ్ అంటే పాజిటివ్ కాదు. ఓకేనా, నాన్ నెగటివ్ అంటే చూడండి, నాన్ నెగటివ్ అంటే పాజిటివ్గా అనిపిస్తుంది కానీ, సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు నెగిటివ్ కానివి, ఇప్పుడు సపోజ్ ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇటువైపు ఏముంటాయి -1 -2 ఇలా ఉంటాయి కదా మనకి నెంబర్ లైన్ పైన. నెగిటివ్ కానివి అంటే ఇదిగో ఎక్కడి వరకే వస్తుంది కదా నెగిటివ్, ఇవి నెగిటివ్ కానివి అంటే ఇవి కాదు, మరి ఏమవుతాయి, ఇది 0 కూడా అవుతుంది కదా. అందువల్ల నాన్ నెగిటివ్ అంటే పవర్ అనేది ఏవైతే వేరియబుల్స్ పవర్స్ ఉంటాయో అవి మనకు ఖచ్చితంగా నెగిటివ్ అవ్వకూడదు, పైగా ఇంటీజర్స్ అయి ఉండాలి. ఓకేనా, 0 అయినా పర్లేదు, x⁴0 అయినా పర్లేదు, కాన్స్టెంట్ ఇందాక చెప్పాను కదా మీకు, ఇలా అయినా ఉండొచ్చు పవర్, కానీ నెగిటివ్ ఉండకూడదు, అవి ఇంటీజర్స్ మాత్రమే ఉండాలి పవర్స్. అది దాని డెఫినేషన్. ఎగ్జాంపుల్ రాయండి అంటే ఒక ఎగ్జాంపుల్ రాయండి అంటే నాన్ నెగిటివ్. సో 2x² - 7x + 8, ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, చూడండి, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్, ఇదిగో చూడండి, సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ -3 2. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది 2 మార్క్స్కి. చూడండి, ఇందులో సమ్ము ప్రొడక్టు అంటే సమ్ ఏమో -3, ప్రొడక్ట్ ఏమో 2 అనమాట. అయ్యే క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోండి అంటాడు, ఇది చేస్తాం. ఓకేనా, ఓకే. సమ్ ఎంత సార్ అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమి ఇచ్చాడు సార్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు సార్ అంటే -3. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ఇలా ఏది ఇచ్చినా సరే ఇదే ప్రాసెస్ చూసుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమి ఇచ్చాడు సార్ అంటే ఇది ఆల్ఫా ఇంటూ బీటా కదమ్మా, ప్రోడక్ట్ అంటే అది 2 ఇచ్చాడు. ఇప్పుడు సమ్ము ప్రోడక్ట్గా ఉండే క్వాడ్రాటిక్ పాలినామియల్, జనరల్గా క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది మనకి ఇలాగ ఉంటుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ k ఇంటూ x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఫామ్, అంటే మనకు ఈ పాలినామియల్ ఇది ఫామ్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. చూడండి, k ఇంటూ x² - ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు -3, ఇదిగో -3 ఇంటూ ఎక్స్. ఓకే, ఇక్కడ ఎక్స్ చూడండి, ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఎంత ఇచ్చాడంటే 2. సో ఇప్పుడు k ఇంటూ x² మైనస్ ఆఫ్ మైనస్ ఏమైపోతుంది +3x + 2. ఇప్పుడు k ప్లేస్లో మనం 1 తీసుకుంటే సరిపోతుంది. టేక్ k = 1 తీసుకుంటే మనకు రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్, చెప్పండి, k 1 తీసుకున్నాం కదా, ఇక్కడ 1 రాస్తాము, x² + 3x + 2. చూసుకోండి, k వాల్యూ ఎంత తీసుకున్నా సరే 1 తీసుకుంటే, మరి 1 ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మరి ఏదైనా ఫ్రాక్షన్ డినామినేట్లో ఫ్రాక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు k వాల్యూ ఆ ఫ్రాక్షన్ ఉండే వాల్యూ తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఏం లేదు కదా, అందుకే 1 తీసుకున్నాం. సో ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా ఒక పాలినామియల్ వాటి జీరోస్ అనేవి మారవు. చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఒక పాయింట్. సో ఇది అయిపోయింది ఆన్సర్, మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ రాసాము. కాకపోతే ఇంకో పాయింట్ ఏంటంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా వాటి జీరోస్ మారవు. సపోజ్ మీకు ఇలా అడుగుతాడు 2x + 3 లేకపోతే 2x² + 3x
+7కి ఏదో ఒక పోలన జీరోస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే చెప్తున్నాను నేను. ఏదో ఒక 3 అనేది ఒక జీరో అయితే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే దీన్ని జీరోస్ ఏమవుద్దంటే 6 అని అనుకుంటాం. కానీ కాదు. అది 3 మళ్ళీ 3 ఓకేనా? ఎగ్జాంపుల్ అది. ఓకే. అదనమాట. సో ఇది నేను జీరో ఇది కాదులెండి. మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సరే. అర్థమైంది కదా? ఇది ప్రాసెస్. నెక్స్ట్ చూడండి. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. చూడండి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనము జీరోస్ కనుక్కొని వెరిఫై ద రిలేషన్షిప్ అంటున్నాడు అనమాట. ఓకేనా? అంటే రిలేషన్ కనుక్కోవాలంట. ఏంటో రిలేషను అది ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకేనా? ముందు క్వాడ్రాటిక్ పాలినామియల్ జీరోస్ కనుక్కుందాం. ఏంటి క్వాడ్రాటిక్ పాలినామియల్? 3x² - x - 4. ఓకేనా? x² - x - 4 దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఫస్ట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ముందు ఇక్కడ ఏ నెంబర్ ఉందమ్మా? 3 ఉంది. అంటే x² ముందు 3 ఉంది. ఇది కాన్స్టెంట్. ఆ రెండు మల్టిప్లై చేయాలమ్మా. చూసుకోండి. 3 × -4 చేయాలి ఫస్ట్. ఎంత వస్తుంది? 3 × -4 చేస్తే -12 వచ్చింది. ఈ 12కి -12కి ఫ్యాక్టర్స్ 6 2s అవుతుంది. 6 2s 12 ఇంకా 4 3s కూడా 12 అవుతుంది. అయితే బాగా వినండి. ఇక్కడ ఎక్కడో దగ్గర మైనస్ పెట్టకపోతే మైనస్ రాదు కదా. ఎక్కడ పెట్టాలి? అసలు ఇది పనికిరాదు. ఎందుకు పనికిరాదు సార్ అంటే 6 మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంత ఉంది సార్ అంటే -1 ఉంది కదా. ఈ -1 రావాలి. అంటే 6లోంచి 2 తీసినా 6కి 2 యాడ్ చేసినా ఇక్కడ ఉండే నెంబర్ రావాలి. ఇక్కడ ఎంత ఉంది? -1 ఉంది. 6లో 2 తీస్తే రాదు కదా. మరి ఇక్కడ మైనస్ పెట్టామనుకోండి. 6లో 2 తీస్తే రాదు కదా 1. కాబట్టి ఇది కాదు. 4లో 3 తీస్తే వస్తుంది కదా 1. కానీ 4లో 3 తీస్తే చూడండి ఇక్కడెక్కడో మైనస్ పెట్టాలి. ఖచ్చితంగా మీరు -4 × 3 అనే 12 అవుతుంది. -12 అవుతుంది. లేదా -3 × 4 అయినా సరే. అంటే నేను ఏమంటున్నానంటే -12 రావాలంటే ఎక్కడో దగ్గర మైనస్ పెట్టాల్సింది. దీనికి కానీ. అది ఎక్కడ పెట్టాలి సార్ అంటే నీకు -1 రావాలంటే బిగ్ నెంబర్ ముందు పడితే కదా వస్తుంది. 3లో 4 తీస్తే కదా -1 వస్తుంది. అదే 4లో 3 తీస్తే -1 రాదు కదా. అందువలన బిగ్ నెంబర్ ముందు మైనస్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు ఇలా రాయాలి. దీన్ని ఎలా రాయాలి? 3x². 4 రాస్తే కామన్ రాదు కదా. అందువల్ల 3 రాయాలి. +3x. ఇదిగో ఇది మైనస్ కదా. -4x అని రాయాలి. అంటే -xని మనము +3x - 4x అని రాసుకోవాలన్నమాట. దాని మీనింగ్ అది. సో -4. ఓకే. దీనికి ఇప్పుడు రెండులో 3x మనం కామన్ రాయొచ్చు. 3x కామన్ రాస్తే ఇక్కడ ఒక x ఉంటుంది. ఇక్కడ ఏమీ ఉండదు కదా. అందువల్ల 1 అని రాస్తాం. సో -4 కామన్ రాస్తే ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే x. మీకు ఆల్రెడీ చెప్పానమ్మా బయట కానీ మైనస్ ఉంది కామన్లో ఉంది అంటే ఈ సింబల్కి ఆపోజిట్ వస్తుంది. ప్లస్ వస్తుంది. 4 కామన్ టైమ్స్ 4 4 1 4. ఓకే. మళ్ళీ రెండులో ఏం కామన్ ఉంది? x+1 కామన్ ఉంది. x+1 కామన్ ఉంటే ఇక్కడ 3x - 4. అర్థమైంది కదా మీకు? ఇది చూడండి. ఇప్పుడు ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే ఈ రెండింటిని మనం 0 అనుకోవాలి. లెట్ x+1 × 3x - 4ని మనము 0 అనుకుంటే మనకు జీరోస్ వస్తాయి. సో అందువలన రెండు 0 అవ్వాలంటే x+1 0 అవ్వాలి, లేదా 3x - 4 అయినా 0 అవ్వాలి. అంటే అవును కదా. ఈ రెండు మధ్య 0 రావాలంటే ఇదేనా. ఇది మనం జీరోస్ ఫైండ్ చేసే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు x ఎంత అవుద్దంటే +1 వెళ్తే -1. ఇక్కడ చూడండి 3x - 4 కదా. 3x -4 వెళ్తే +4 అవుతుంది. x ఇది బై అవుతుంది. అంటే 4/3. సో జీరోస్ వచ్చాయి లేదా? మనకు రెండు జీరోస్ వచ్చాయి. ఏంటిది? ఒకటి -1, ఒకటి 4/3. ఇప్పుడు మనము రిలేషన్ కనుక్కోవాలి. ఈ జీరోస్కి ఈ పాలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ ఏంటి? కోఎఫిషియెంట్ ఇప్పుడు రాద్దాం. ఓకేనా? సరే. ఒకటి ఎంత వస్తుంది? చూడండి ఆల్ఫా ఏమో -3, బీటా ఏమో 4/3. జీరోస్ వచ్చాయి కదా. ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ చేద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్. ఓకే. సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా కదా. ఇది చేద్దాం. ఇప్పుడు ఆల్ఫా ఎంత సార్ అంటే -1 ప్లస్ బీటా ఎంత సార్ అంటే 4/3. మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక ఫ్రాక్షన్ నుండి ఇంకొక ఫ్రాక్షన్ లేకపోతే అది కూడా ఫ్రాక్షన్ చేసుకోండి. బై 1 పెట్టుకొని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? చూడండి ఇప్పుడు ఎంత అవుతుందంటే 3 1s 3. కానీ ఇక్కడ మైనస్ ఉండడం వల్ల మైనస్. మధ్యలో ఏముంది? ప్లస్ 1 × 4. ఇది క్రాస్ మల్టిప్లికేషన్. 1 4s 4 బై ఇదిగో ఈ రెండు 3 1s 3. ఓకే. ఎంత అయింది సార్ అంటే చూడండి 4లో 3 తీస్తే ఎంత సార్ అంటే 1/3. ఇది ఏంటి సార్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు ఈ ఆల్ఫా ప్లస్ బీటాకి జీరోస్కి ఏం సంబంధం ఉంది అంటే ఉంది. అక్కడ మీరు ఇచ్చిన పాలినామియల్లో ఏబిసి అనేవి మనము అంటే కోఎఫిషియెంట్స్ ఏబిసి అనమాట. ఒకసారి చూద్దామా ఏబిసి ఏంటో చూడండి ఒకసారి.
ఈ పాలినామియల్‌లో మీకు చూడండి మీరు అక్కడ ఎక్కడో రాసుకోండి. ఇప్పుడు ఏ ఎంత సార్ అంటే ఏ చూడండి ఎంత సార్ అంటే 3, బి ఎంత సార్ అంటే -1, సి ఎంత సార్ అంటే -4 అనమాట. అవునా? అంటే ఏ ఏమో 3 అంటే కోఎఫిషియెంట్స్. ఇదిగో బి ఏమో -1, సి ఎంత 4 అనమాట. ఇప్పుడు ఈ కోఎఫిషియెంట్స్‌కి వాటికి ఏ రిలేషన్ ఉందో చూద్దాం. ఏ ఎంత సార్ అంటే 3, బి -1, సి -4 అనమాట కదా! సో ఇవి కోఎఫిషియెంట్స్ అనమాట. ఓకేనా? ఆ కోఎఫిషియెంట్స్‌కి దీనికి ఏది రిలేషన్ ఉందో చూద్దాం. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా 1/3 వచ్చింది కదా! మనము ఇప్పుడు ఇలా రాస్తాం. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ లేదా -b/a అని కూడా రాసేవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే -b/a చేద్దాం. కోఎఫిషియంట్లు చేద్దాం. మైనస్ b ఎంత ఎంత ఎంతొచ్చింది చూడండి. -1/a అంటే ఎంత సార్ అంటే 3. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత +1/3 సరిపోయిందా లేదా? దేర్‌ఫోర్ రిలేషన్ ఉంది కదా! ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a లేదా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్సెస్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ దీన్ని ఎలా రాస్తారంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తారు. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఇలా రాసినా లేదా -b/n సింపుల్ రాసినా ఓకే. ఇప్పుడు ఏమైంది సమ్ అయింది. ప్రొడక్ట్ చూద్దాం. ఇప్పుడు ప్రొడక్ట్ చేసి మళ్ళీ రిలేషన్ ఏదో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద జీరో చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది? ఆల్ఫా ఇంటూ బీటా కదా! ఆల్ఫా ఇంటూ బీటా. సో ఆల్ఫా అంటే ఎంత -1. చూడండి ఎంత ఆల్ఫా అంటే -1, బీటా అంటే 3/4. ఆల్ఫా అంటే -1, బీటా అంటే 4/3. బీటా అంటే ఎంత 4/3. ఓకేనా? ఇప్పుడు చెప్పాను కదా, ఇదిగో ఈ రెండు మల్టిప్లై చేయండి. ఇదిగో న్యూమరేటర్ మాత్రం మల్టిప్లై చేయాలా. 4 1 జార్ ఎంత 4 -4 బై డినామినేటర్ ఎంత సార్ అంటే 3. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ వచ్చింది. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ -4/3. మనం ఇప్పుడు కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చేద్దాం. అది ఎంత వస్తుంది చూద్దాం. కాన్స్టెంట్ ఎంత -4 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ చూసుకోండి ఒకసారి, అది 3 ఉంటుంది. ఓకేనా? సో ఇది కూడా సేమ్ వచ్చింది. దేర్ఫోర్ మీరు ఇప్పుడు ఏం రాయొచ్చు? ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. సో జీరో అంటే కోఎఫిషియంట్స్కి జీరోస్కి రిలేషన్ ఉన్నట్లే కదా. హెన్స్ వెరిఫైడ్ అనమాట. హెన్స్ వెరిఫైడ్. ఓకేనా? హెన్స్ వెరిఫైడ్ రిలేషన్ వెరిఫై చేస్తాం. ఇది సో ఈ సమ్ ఆన్సర్ రైట్ అమ్మా. నెక్స్ట్ రైట్ ద ఆన్సర్స్ ఫర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై అబ్జర్వింగ్ ద గ్రాఫ్ బిలో. చూడండి ఈ గ్రాఫ్ మీకు చాలా ఒక 2 ఇయర్స్ నుంచి మస్ట్గా 100% పబ్లిక్ ఎగ్జామ్కి ఇస్తున్నాడమ్మా. 100% ఇస్తున్నాడు. సో ఇప్పుడు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మరి వరుసగా ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తాడని అనుకుంటాం. సో ఇవ్వచ్చు. ఓకేనా? ఏంటి సార్ గ్రాఫ్ అంటే ఒకసారి చూడండి ఇలాగ ఇచ్చాడు. సో మీకు ఒకసారి చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్? గ్రాఫ్ షేప్ ఏంటి అంటే ఇలా యూ షేప్లో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే పెరాబోలా అంటారు. ఓకే, పెరాబోలా. దీని పేరు పెరాబోలా. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ దట్ పాలినామిల్? అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే ఆ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని దగ్గర టచ్ చేసిందో అన్ని జీరోస్ ఉంటాయి ఏ గ్రాఫ్ అయినా. అంతేకాకుండా ఇది క్వాడ్రాటిక్ పాలినామిల్ కాబట్టి 2 ఉంటాయి. ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే 2 జీరోస్ అని రాయాలి. 2 జీరోస్. నంబర్ ఆఫ్ ఎన్ని ఉంటాయి? 2 జీరోస్. నంబర్ ఆఫ్ జీరోస్ 2 అనమాట. రైట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామిల్. దీని జీరోస్ రాయాలి. చూడండి జీరోస్ రాయాలంటే మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. ఇది యాక్చువల్గా -3. మైనస్ పడలేదు ఇటువైపు. ఇది -1. మినిట్. -1 ఇది ఎంత -2, ఇక్కడ -3, ఇక్కడ -4 ఉంటుంది. సో అందువల్ల -3 దగ్గర టచ్ అయింది, -3 దగ్గర టచ్ అయింది, 3 దగ్గర టచ్ అయింది. కాబట్టి జీరోస్ ఏమవుతాయి సార్ అంటే -3 1 3 అనమాట. చూడండి రైట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామిల్ అంటే -3, ఇవి జీరోస్. ఇంకా నెక్స్ట్ చూడండి. ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామిల్. ప్రొడక్ట్ కనుక్కోండి అన్నాడు. ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ అని రాసి ఓకేనా. ప్రొడక్ట్ ఏంటి సార్ ప్రొడక్ట్ అంటే ఇదిగో -3 ఇంటూ 3. 3 3 జార్ ఎంత 9, -9 ఆన్సర్ అనమాట. అదే ప్రొడక్ట్. ఓకేనా. సో సెకండ్ గ్రాఫ్ కూడా ఇచ్చాడు, ఒకసారి చూద్దామా. రైట్. సో ఫస్ట్ నేమ్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్. సేమ్ మళ్ళీ షేప్ ఆఫ్ ద గ్రాఫ్ అంటే మళ్ళీ పెరాబోలా. ఓకే, దీని పేరు పెరాబోలా. సో నెక్స్ట్ హౌ మెనీ జీరోస్ ఆఫ్ ద పాలినామిల్?
ఆఫ్ ద గ్రాఫ్ అంటే 2 zeros. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామిల్ ఇన్ ద గ్రాఫ్. ఇందులో చూడండి, ఇందులో పాలినామిల్స్ జీరోస్ చూడండి ఒకసారి. ఇదిగో ఇదిగో ఈ 0, ఇది -1 అనమాట. ఓకే, -1 దగ్గర టచ్ అయింది, అలాగే 2 దగ్గర టచ్ అయింది. కాబట్టి దీని జీరోస్ ఏమవుతాయి సార్ అంటే, చూడండి వాట్ ఆర్ ద జీరోస్ అంటే -1, 2 అనమాట. రైట్ ద సమ్ అడిగాడు చూడండి, అక్కడ ప్రోడక్ట్ అడిగి ఇక్కడ సమ్ ఎంత అవుతుంది సార్ అంటే, ఇదిగో -1 + 2. ఓకే, -1 + 2. ఓకే, 2లోంచి 1 తీయగలం కదా, 1. సో ఇది మస్ట్గా మనకు 99% మనకి ఎగ్జామ్కి ఇస్తున్నాడమ్మా. 100%, యాక్చువల్గా 100% ఇస్తున్నాడు. సో అందువల్ల ఇవి మీకు ఎగ్జామ్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడతో మనకు ఏమైంది సార్ అంటే, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి రైజింగ్ స్టార్ అనే ఇది ఈ పాలినామిల్ ఒక కాన్సెప్ట్ అయిపోయింది. సో నేను షైనింగ్ స్టార్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ లెంగ్త్ అవుతుంది. సో అర్థమైంది కదా మీకు, ఇదిగో మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను సేమ్ ఇదిగో చూడండి షైనింగ్ స్టార్, ఇది నేను నెక్స్ట్ వీడియోలో మనము ఇది 4th వీడియోలో చూద్దాం. ఈ 3rd వీడియో 4th వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ HKS క్లాస్ రూమ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.